Hi friends, this is Shivram Yadav and welcome to Nuzvid Tech XP. Friends, ఈ వీడియోలో మీకు నేను బ్లూ ఎయిటీ బ్రాండ్కి చెందినటువంటి మైక్ని అన్బాక్సింగ్ చేస్తానండి. మామూలు రోజుల్లో ఈ యొక్క మైక్ కాస్ట్ 10,000, 11,000, 9,000 అలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ప్రోడక్ట్ నేను కేవలం OLXలో 6,500కే తీసుకున్నానండి. ఆ బ్రదర్ ఈ మైక్ని ఎక్కువగా వాడలేదని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈ మైక్ నేను అన్బాక్సింగ్ చేసి ఆడియో టెస్ట్ అట్లాగే క్వాలిటీ ఎలా ఉందనేది మీకు నేను చెప్తానండి. ఎప్పటివరకు కూడా నేను నా వీడియోని ఈ బోయా BY M1 మైక్తోనే రికార్డ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ బ్లూ ఎయిటీ మైక్ని కొన్నానండి. ఏదేమైనా సరే రీసెంట్గానే రింగ్ లైట్ పర్చేజ్ చేసి అన్బాక్సింగ్ చేశానండి. ఇప్పుడేమో బ్లూ ఎయిటీ మైక్ వాడుతానండి. నా ఛానల్కి సంబంధించి ఇలా అప్గ్రేడ్ అయ్యాను అంటే అది కేవలం మీ సపోర్ట్ వల్లే అనమాట. కాబట్టి దయచేసి నన్ను సపోర్ట్ చేసి ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అట్లాగే మీకు కూడా ఉపయోగపడేటటువంటి ఎంతో నాలెడ్జబుల్ కంటెంట్ మన ఛానల్లో ఉంది. కాబట్టి వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా బ్లూ ఎయిటీ మైక్ని అన్బాక్సింగ్ చేసి రివ్యూలోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, ఇదేనండి బ్లూ ఎయిటీ మైక్ యొక్క బాక్సు. ఈ యొక్క బాక్స్ మీద చుట్టుపక్కల మైక్లో ఉండేటటువంటి ఫీచర్స్ అట్లాగే దీన్ని ఎలా వాడాలి, దాంతోపాటు యూజర్ మాన్యువల్ గైడ్ కూడా ఇచ్చాడండి. కాబట్టి ముందు ఈ మైక్ని ఎలా వాడాలన్నది పూర్తిగా తెలుసుకున్నాకే వాడటం మొదలు పెట్టండి. ఇక్కడ చూడండి, ఇందులో మొత్తం 4 ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. కార్డియాడ్ ప్యాటర్న్, స్టీరియో ప్యాటర్న్, ఓమ్ని డైరెక్షనల్ ప్యాటర్న్, ఇంకా బైడైమెన్షనల్ ప్యాటర్న్ అని చెప్పేసి ఇలా మొత్తం 4 ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఇంకా వీటిని ఏ విధాలుగా వాడచ్చు అనేది పక్కన ఇమేజెస్ రూపంలో చాలా క్లియర్గా ఇంగ్లీష్లో పెద్ద పెద్ద అక్షరాలతో చాలా చక్కగా ఇచ్చాడండి. ఓవరాల్గా దీంట్లో ఉండేటువంటి ఫీచర్స్ అన్ని చక్కగా చదువుకుని అప్పుడు బాగా యూజ్ చేయండి. ఇప్పుడు నేను దీన్ని చాకుతో కోసి యొక్క మైక్ని బాక్స్లోంచి బయటికి తీస్తానండి. ఆ బ్రదర్ మొత్తం చక్కగా నీట్గా ప్లాస్టర్ వేసి నా ముందే నీట్గా ప్లాస్టర్ వేసేసి మనకు పంపించాడండి. నేను అక్కడికి వెళ్ళి తీసుకున్నాను కొన్ని మొత్తం అంతా చెక్ చేశాను. ఓవరాల్గా మైక్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నేను సెకండ్స్లో కొన్నాను అన్న సంగతి కూడా మర్చిపోయాను అనమాట. అతను పెద్దగా వాడలేదు. మైక్ మీద ఎక్కడ చిన్న గీతలు పడతాం కానీ, పెచ్చులు పడతాం కానీ, కలర్ వెలిసిపోవటం కానీ అదేం లేదండి. మైక్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్గా ఉంది. అమెజాన్లో ఏ బాక్స్లో అయితే పంపిస్తారో అదే బాక్స్ నా బ్రదర్ నాకు ఇట్లాగా పెట్టించాడనమాట. మైక్తో పాటు ఇది ఇక్కడ ఒక యూజర్ మాన్యువల్ గైడ్ ఉందండి. మళ్ళీ చెప్తున్నాను కాదండి, ఈ యూజర్ మాన్యువల్ గైడ్ ఖచ్చితంగా చదువుకుని మైక్ని యూజ్ చేయండి. అట్లాగే దీంతోపాటు సుమారుగా ఒక 2 మీటర్స్ దాకా ఉండేటటువంటి USB కేబుల్ వైర్ ఒకటి ఇచ్చారండి. USB టు సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అట్లాగే మొబైల్ కనెక్ట్ చేయాలంటే మాత్రం విడిగా ఒక చిన్నపాటి కనెక్టర్ కొనుక్కోండి. ఆ కనెక్టర్ కాస్ట్ సింపుల్గా ఒక 100 రూపాయలు అలా ఉండొచ్చు. కేబుల్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, చాలా మందంగా లావుగా ఇచ్చాడండి. ఈ యొక్క కేబుల్ నేను మళ్ళీ విడిగా ఎక్స్ట్రా మళ్ళీ కొనుక్కునండి. అది వచ్చేసి నాకు 250 రూపీస్ పడిందండి. ఆఫ్కోర్స్ ఒక్కోసారి రేటు కొంచెం పెరుగుతూ ఉండొచ్చు, తగ్గుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఫోమ్ని బయటికి తీసి ఇందులోంచి మైక్ని మీకు చూపిస్తానండి. మైక్ వచ్చేసి నేను బ్లూ కలర్ మైక్ కొన్నాను అనమాట. చాలామంది బ్లాక్ ప్రిఫర్ చేస్తారు, వైట్ ప్రిఫర్ చేస్తారు. కాకపోతే నాకు బ్లూ కలర్ బాగా ఇష్టం కాబట్టి నేను ఈ యొక్క బ్లూ కలర్లో ఉన్నదాన్ని, అఫ్కోర్స్ ఆ బ్రదర్ దగ్గర ఉన్నది కూడా అదే అనుకోండి, అందుకని నేను కొన్నానండి. అఫ్కోర్స్ వేరే కలర్ అయితే మాత్రం అస్సలు కొనేవాడిని కాదు. ఓవరాల్గా మైక్ అయితే ఇదండి. చూసారు కంటే కొత్తగా ఉంది, ఎక్కడ ఏ విధంగానూ ఘాట్లు పడి కానివ్వండి, ఈవెన్ సొట్టపడి డ్యామేజ్ అయినటువంటి కూడా లేదు. మొత్తం అంతా చెక్ చేసి నేను ఈ యొక్క మైక్ని తీసుకున్నానండి. ఓవరాల్గా దీంట్లో ఉండేటటువంటి ప్యాటర్న్స్ అయితే ఇవి. ఇప్పుడు నేను ఈ యొక్క మైక్కి సంబంధించి ఒకసారి ఎలాగా ఏంటి అనేది మీకు మొత్తం చూపిస్తాను. నేను దీంట్లో మొత్తం 4 ప్యాటర్న్స్ ఉన్నాయని చెప్పాను కదండి. ఆ బటన్స్ తిప్పుతూ ఉంటే ఆ ప్యాటర్న్స్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మైక్ కొత్తది అవటం వల్ల కొంచెం ఆ బటన్స్ టైట్గా ఉన్నాయి. ఎనీహౌ బటన్స్ టైట్గా ఉంటేనే బాగుంటుంది. అట్లాగే పైన ఉన్నది వచ్చేసి పవర్ బటను. ఇంకా ఇందులో ఇంకో ఫీచర్ ఏంటంటే ఈ యొక్క మైక్ని మనం సైడ్ ఉన్నటువంటి నట్లన్నీ తీసేసి బూమ్ స్టాండ్కి కానీ, అట్లాగే బ్లూ స్నోబాల్ మైక్ కానీ, ఇంకా వేరే వేరే ట్రైపోర్డ్ స్టాండ్స్కి కూడా ఈ మైక్ని మనం ఇలాగా ఫిట్ చేసుకోవచ్చు అండి. దానికి తగ్గట్టుగా అడుగు పక్కన మనకి హోల్ ఇచ్చాడు. అట్లాగే దాంట్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మన వాయిస్ మనమే వినొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఈ మైక్ని ఫిట్ చేసేసి మీకు ఎలా కనెక్ట్ చేయాలని చూపిస్తానండి. ముందుగా ఆ యొక్క USB కేబుల్ని దానికి ఫిట్ చేసేసి ఆ OTG కనెక్టర్ అని చెప్పేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓటీజీని కనెక్షన్ని ఓకే చేసుకోవాలండి. నేను ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చాను. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేసుకుని
ఓటీజీ అనే ఆప్షన్ వచ్చింది. ఆ ఓటీజీ మీద క్లిక్ చేస్తే కింద ఓటీజీ అనే ఆప్షన్ కనపడుతుంది. అఫ్ కోర్స్ నా ఫోన్ కొంచెం నేను లైటింగ్ ఎక్కువ పెట్టేసాను, మీకు క్లియర్గా కనపడతలేదు. కాకపోతే ఓటీజీ ఆన్ చేయగానే బ్లూ కలర్ లైట్ వెలుగుతుంది. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఓటీజీ కనెక్షన్ ఇచ్చాను. అక్కడ రెడ్ కలర్లో కూడా లైట్ వెలిగింది. ఇంతేనండి, సింపుల్. ఇక్కడ నుంచి మనం ఇలాగ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా మనం ఆ యొక్క వీడియోస్ని కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఓవరాల్గా వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మైక్ ఎక్సలెంట్ అని చెప్తాను. చాలామంది టాప్ యూట్యూబర్స్ ఈ యొక్క మైక్ని వాడుతున్నారు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ బ్లూ ఎటీ మైక్ నుంచే మాట్లాడుతున్నానండి. వాయిస్ యొక్క క్లారిటీ ఎలా ఉంది అనేది మీరు ఒకసారి జడ్జ్ చేయొచ్చు అనమాట. ఇక ఈ మైక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తేనండి, ఇది యూట్యూబర్స్ కి సంబంధించి ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. కాకపోతే నేను కొన్ని రోజుల నుంచి ఈ మైక్ వాడుతున్నాను. నా ఎక్స్పీరియన్స్ కొద్ది చెప్తున్నానండి. ఎవరికైతే సిస్టమ్ లేదా ల్యాప్టాప్ డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉంటుందో వాళ్ళకైతే ఈ మైక్ చాలా బాగా పనిచేస్తుంది. మొబైల్ ద్వారా కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ప్రజెంట్ నేను మొబైల్ ద్వారానే ఆపరేట్ చేస్తున్నాను. కాకపోతే మొబైల్ ద్వారా కంటే కూడా సిస్టమ్ ద్వారా దీని యొక్క అవుట్పుట్ ఇంకా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఓకే, ఇక దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ విషయానికి వస్తానండి. ఇక్కడ ఇది వచ్చేసి గెయిన్ అండి. ఈ గెయిన్ అనేది చాలా మంది కొంతమంది 25%, 20%, 10% ఇట్లా పెట్టుకుంటారనమాట. అంటే మన యొక్క వాయిస్ యొక్క తీవ్రత ఎలా ఉండాలన్నది మనం దీన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ గెయిన్ జస్ట్ 0లో పెట్టేస్తాను అనమాట. ఇంతకుముందు 25% అలా ఉంచేవాడిని. ఇప్పుడు మొత్తం శాంతం తగ్గించేసాను. అంటే ఇక చుట్టుపక్కల నుంచి డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదు కదా. అట్లాగే ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదేనండి మన దీంట్లో ఉండేటటువంటి ఫీచర్స్. మైక్ ఉన్నటువంటి 4 ప్యాటర్న్స్ లో ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి స్టీరియో ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసి మనం లెఫ్ట్ కి వెళ్ళి మాట్లాడితే లెఫ్ట్ నుంచి వినపడుద్ది, రైట్ కి వెళ్ళి మాట్లాడితే రైట్ నుంచి తీసుకుంటది అనమాట ఈ యొక్క వాల్యూమ్ అనేది. ఎవరైనా ఇయర్ ఫోన్స్ తో వింటుంటే కనుక ఆ తేడా కొంచెం తెలుసుకోండి. ఎందుకంటే కొంతమందికి స్టీరియో ప్యాటర్న్ లో ఉండేటటువంటి వాయిస్ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎవరైతే స్టీరియో ప్యాటర్న్ లో వాయిస్ ఎవరిద్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ మైక్ క్యాక్ అని చెప్పొచ్చు. ఇక సెకండ్ ఫీచర్ వచ్చేసి ఓమ్ని డైరెక్షనల్. నేను ప్రెసెంట్ నేను ఆ ప్యాటర్న్ లోనే మాట్లాడుతున్నాను. ఈ యొక్క ఓమ్ని డైరెక్షనల్ అంటే మనకి సరౌండింగ్ అన్నమాట. చుట్టుపక్కల ఉన్న ప్రతి వాయిస్ ని కూడా ఇది కవర్ చేస్తుందండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్ని వైపుల నుంచి చిటికేస్తున్నాను, అది అన్ని వైపుల నుంచి ఒకలాగే తీసుకుంటుంది అనమాట. ఓవరాల్ గా ఈ యొక్క లైవ్ మీటింగ్స్ పెడతా ఉంటారు చూడండి టీవీల్లో, ఆ మధ్యలో ఈ మైక్ పెట్టేసి ఎవరు మాట్లాడినా వాయిస్ ఓవర్ తీసుకుంటానికి ఇట్లాంటి ఓమ్ని డైరెక్షన్ ప్యాటర్న్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. ఓకే, ఇక థర్డ్ ప్యాటర్న్ వచ్చేసి కార్డియాడ్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ కోసమే యూట్యూబర్స్ అందరూ ఈ యొక్క మైక్ ని ప్రిఫర్ చేస్తారనమాట. ఈ కార్డియాడ్ ప్యాటర్న్ లో కనుక వాయిస్ ఓవర్ ఇస్తే కనుక సూపర్ గా ఉంటుంది. ఎనీహౌ నేను కూడా ఈ కార్డియాడ్ ఫీచర్ కోసమే ఈ యొక్క మైక్ ని నేను పర్చేస్ చేయాల్సి వచ్చింది అనమాట. ఓవరాల్ గా ఈ యొక్క కార్డియాడ్ ప్యాటర్న్ ఏంటంటే కేవలం ముందు నుంచి వచ్చేటటువంటి వాయిస్ మాత్రం తీసుకుంటుంది. వెనక నుంచి వచ్చే వాయిస్ వస్తుంది కానివ్వండి, కొంచెం ఆ యొక్క ఫోర్స్ అనేది వాల్యూమ్ అనేది చాలా తక్కువ వస్తుంది. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చిటికీలా వస్తుంది కానీ బ్యాక్ ఇటువైపు మాత్రం సరిగ్గా అంత వాల్యూమ్ పరంగా రావట్లేదు అనమాట. ఓవరాల్ గా కార్డియాడ్ ప్యాటర్న్ ఏందన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడైనా వాయిస్ ఓవర్ వస్తున్నప్పుడు చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి ఆ నాయిస్ అనేది చాలా వరకు ఇది తగ్గిస్తుంది. ఓవరాల్ గా ఈ మైక్ ఉన్నటువంటి ప్యాటర్న్స్ లో ఇది ది బెస్ట్ అని చెప్తానండి. ఇక ఫోర్త్ ఫీచర్ వచ్చేసి బై డైమెన్షనల్ ప్యాటర్న్ అనమాట. ఇది వచ్చేసి ముందు పక్క అట్లాగే వెనక పక్క, అంటే కేవలం ఎదురుబెదురుగా ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఇంటర్వ్యూ లాగా మాట్లాడుకుంటుంటే కనుక వాళ్ళకి ఈ యొక్క మైక్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఓవరాల్ గా మీకు ఇక్కడ నేను ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి. చిటికి ఇక్కడ ముందు పక్కన వేసాను, ఇక్కడ ఒకలాగా వస్తుంది, ఇక్కడ ఒకలాగా వస్తుంది, కానీ ఈ సైడ్ మాత్రం కొంచెం వాల్యూమ్ మీకు తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ గా ఇదండి ఈ మైక్ లో ఉన్నటువంటి ఈ 4 ప్యాటర్న్స్. అంతేకాకుండా ఈ మైక్ యొక్క వెయిట్ కూడా దగ్గర 2.5 kgs దాకా ఉంటుంది అనమాట. ఎనీహౌ సిస్టమ్ ని బాగా వాడే వాళ్ళకి ఈ మైక్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మొబైల్ ద్వారా అయితే మంచి అవుట్పుట్ వస్తుంది కానివ్వండి, ఎంతైనా మొబైల్ యొక్క కెపాసిటీ తక్కువ కదా. ఓవరాల్ గా సిస్టమ్ డిఎస్ఎల్ఆర్ కెమెరా మీద ఈ మైక్ ని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ఇక అట్లాగే దీంట్లో ఇంకా వేరే ఫీచర్స్ కూడా కొన్ని ఉన్నాయండి. ఇక్కడ చూడండి వాల్యూమ్ ఇచ్చారనమాట. మన వాయిస్ యొక్క వాల్యూమ్ ఎంత ఉండాలనేది చెక్ చేసుకోవచ్చు. అట్లాగే బాటమ్ లో కూడా ఒక రౌండ్ గా హోల్ ఇచ్చాడండి. అది వచ్చేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మన వాల్యూమ్ మనమే అనొచ్చు అనమాట. అంటే మనం ఎలా చెప్తున్నామో క్లియర్ గా ఉందా మన వాయిస్ అనేది మనం
చెక్ చేసుకోవచ్చు. అట్లాగే యూఎస్బి ప్యాటర్న్ కూడా ఇచ్చాడు సైడ్. అది యూఎస్బి ప్యాటర్న్ లో ఆ యొక్క పిన్ పెట్టేసి మనం ఆ యొక్క సిస్టమ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నేను మొబైల్ కి కనెక్ట్ చేశాను కాబట్టి దానికి మళ్ళీ ఒక కనెక్టర్ కొనానంటే అది వచ్చేసి దగ్గర దగ్గర 100 రూపీస్ పడింది నాకు. ఓవరాల్ గా మరి ఈ మైక్ ని కొనొచ్చా లేదా అంటే మాత్రం మీ వీడియోస్ యొక్క ఆడియో క్వాలిటీ బాగుండాలి అంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని ప్రిఫర్ చేయండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.